ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు శ్రేష్టమైన నామపేట మరొకసారి మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. నేటి ఉదయం మరి కీర్తన గ్రంథం 102వ కీర్తన మనం గమనించినట్టయితే వాక్యం అంటుంది, మరి దిక్కులేని దరిద్రుల వైపు ఆయన చెవిలోకి వారి ప్రార్థన వింటాడని వాక్యంలో ఉంది. కాబట్టి దేవుడు ప్రార్థనని త్రోసివేసేవాడు కాడు. కాబట్టి బైబిల్ నుంచి మనం ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చూసినట్టయితే గుడ్డి భర్తమై భిక్షగాడు అంధుడు అయినప్పటికీ దేవుడు భర్తమై ప్రార్థన త్రోసివేయలేదు. దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహం అడ్డుకుంది, కానీ యేసయ్య అతని ప్రార్థన అడ్డుకోలేదు. తనకు కావాల్సింది ఇచ్చి ఆ యొక్క గుడ్డివాడిని తృప్తిపరిచాడు. గుడ్డివాడికి కావాల్సింది ఏంటి? చూపు. అలాగే నీ నా జీవితంలో మనకు ఏ అవసరం ఉందో మనం దాన్ని మొదటగా గ్రహించే వారిగా ఉండాలి. ప్రార్థనకు వెళ్తున్నటువంటి సమయాన మన జీవితంలో మనకు ఏం వస్తున్నాయో అక్కర్లు ఉన్నాయో వాటిని మనం గమనించుకునే వారిగా గ్రహించే వారికి కూడా ఉండాలి. కాబట్టి అలా గ్రహించుకొని గమనించి దేవుడిని అడిగినప్పుడు ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు పొందుకుంటామని విశ్వాసంతో వెళ్ళాలి. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థనే జవాబును అనుగ్రహిస్తున్న సత్యాన్ని మనం రాదు. కాబట్టి ప్రార్థనలో ఆయన త్రోసిపుచ్చువాడు కాదు అనేటువంటి సత్యాన్ని గమనించాలి ఇక్కడ. కాబట్టి ఈ లోకంలో ఆయన భేదములు ఉన్నాయేమో, కానీ దేవుని దగ్గర ఎటువంటి భేదం లేదు. స్త్రీ అని, పురుషుడని, గ్రీస్తు దేశస్థుడని ఎటువంటి భేదము లేదని వాక్యం అంటుంది. కాబట్టి ఎటువంటి భేదం లేదు. ఆయన అందరి ప్రార్థన ఆలకించేవాడు. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయం నీ ప్రార్థన యందు మరి విసుగు చెందక, మరి నిరాశ చెందక ఆసక్తితో ప్రార్థించు. దేవుడు గొప్ప అద్భుతాలు చేసి తృప్తిపరుస్తాడు. దేవుడి మాట దీవించుగాక. ఆమేన్.